So online people, I'm audible, guys. Gopi, Rishita, Sushmita, Ishwin. I'm audible, guys. Yes, sir. Okay. So install అయిందా Django? ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా ఇన్స్టాల్ చేసినప్పుడు? అసలు ఇన్స్టాల్ చేశారా లేదా? అయింది సార్, ఏం ప్రాబ్లమ్స్ రాలేదు. సో రిమైనింగ్ పీపుల్ గోపి, రిషిత, అశ్విన్ ఇన్స్టాల్ చేశారా లేదా? ఎస్. ఓకే. సో ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే పిప్ ఫైండ్ అవ్వలేదు కానీ డీజాంగ్ అడ్మిన్ అని కానీ పైథాన్ అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేయండి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం ఫస్ట్ మెథడ్ చెప్పుకున్నాం కదా ఇన్స్టాలేషన్ కి, అది ఫాలో అయితే సరిపోతుంది. దట్స్ ఇట్. So here in today's class, we want to discuss about how to create multiple applications in a single project. ఒక application లో multiple projects applications ఎలా క్రియేట్ చేయాలని అడుగుతున్నాం అన్నమాట సింగిల్ ప్రాజెక్ట్ లో. సో ఫస్ట్ థింగ్, సో టు క్రియేట్ ప్రాజెక్ట్ ఏంటి క్వారీ చెప్పండి. టు క్రియేట్ ప్రాజెక్ట్ Django-admin start project name, start project name as well. Next thing, so to create application, same cheyalante to application create cheyadaniki. So here we have to mention there like Python. So దీనికన్నా ముందు ఏం చేయాలి? cd project name and later on followed by that I need to type there like python manage.py start app application 1. సేమ్ ఇప్పుడు ఏం చేయాలంటే I need to follow the same procedure. For how many types, how many you want? So 3 4 5 like this. So 2 3 4 5. ఓకేనా? చేసారా? చేంజ్ చేయాలంటే ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలంటే ప్రాజెక్ట్ లో మల్టిపుల్ అప్లికేషన్స్ క్రియేట్ చేయాలన్నమాట. సో హియర్ హౌ వీ హ్యావ్ టు డూ విత్ దిస్ వన్. సో లెట్ మీ మేక్ సమ్ ఎగ్జాంపుల్ 1. సో ఎగ్జాంపుల్ 1 చెప్పండి ఏం చేయాలి. ఫస్ట్ థింగ్, సో ఐ నీడ్ టు ఓపెన్ ద కమాండ్ ప్రాంప్ట్. సో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలి. ఏం టైప్ చేయాలి కమాండ్ ప్రాంప్ట్ లోనే? సో cd OneDrive యాజ్ వెల్, cd డెస్క్టాప్, cd మన ఫైల్ నేమ్ ఏంటి? cd Django projects. ఏం చేయాలి ఇక్కడ? when we /scripts /activate ఏమంటాం దాన్ని? వర్చువల్ ఎన్విరాన్మెంట్. సో దట్స్ ఇట్. సో ఇఫ్ ఎనీవన్ ఆస్క్ యు హౌ టు డౌన్లోడ్ వర్చువల్ ఎన్విరాన్మెంట్, ఎలా డౌన్లోడ్ చేయాలి? python-m when we అంతే. సో అప్పుడు మీకు ఇన్స్టాల్ అయిపోతుంది వర్చువల్ ఎన్విరాన్మెంట్. అండ్ నౌ హియర్ ఐ నీడ్ టు క్రియేట్ ద ప్రాజెక్ట్ హియర్ యాజ్ వెల్. సో Django-admin స్టార్ట్ ప్రాజెక్ట్. సో హియర్ ఐ మెన్షన్ దేర్ లైక్ స్టార్ట్ ప్రాజెక్ట్. సో ప్రాజెక్ట్ నేమ్ ఏమి ఇస్తాను ఇక్కడ? మల్టిపుల్ అప్లికేషన్స్ అని ఇస్తాం. మల్టిపుల్ అప్లికేషన్స్. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఫర్ క్రియేషన్. అండ్ దెన్ cd multiple applications, అయిపోయింది. సో ఇప్పుడు దాంట్లో ఏం చేయాలంటే 5 అప్లికేషన్స్ క్రియేట్ చేయాలి. సో హౌ టు క్రియేట్ ద అప్లికేషన్స్? python manage.py start app. First thing is application 1, app 1. ఓకేనా? నెక్స్ట్ థింగ్ అగైన్, సో I will go with the same thing here. I need to mention there like app 2. సో అగైన్, సో యాప్ 3. సో 3 చాలండి, ఎక్కువైతే మనకు కన్ఫ్యూజ్ అవుతాం. ఐ విల్ డైరెక్ట్లీ గో విత్ ద కోడ్ స్పేస్ డాట్ ఎంటర్. వచ్చాక క్రియేట్ అయ్యే 3 చూసారు ఇక్కడ? చూసారా? ఫస్ట్ థింగ్, ఎందుకంటే ఇది అన్ని కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో మనకి ప్లేస్ అవుతాయి అనమాట. ఓకేనా? సపోజ్ ఇప్పుడు చూడండి, ఒక ఎగ్జామ్ పోర్టల్ ఉంది. ఎగ్జామ్ పోర్టల్ అంటే ఎంత పెద్ద పని ఉంటుందంటే, స్టూడెంట్ ఒక డీటెయిల్స్ ఉండాలి, క్వశ్చన్ పేపర్ ఉండాలి, తర్వాత స్టూడెంట్ యొక్క మార్క్స్ ఉండాలి, స్టాఫ్ కి ఎంత ఫీజు ఎంత సాలరీ పే చేస్తామని ఉండాలి, స్టూడెంట్ నుంచి ఎంత ఫీజు పే చేస్తామని ఉండాలి, స్టూడెంట్ ప్రీవియస్ రికార్డ్స్ కూడా ఉండాలి. అర్థమైందా? అంటే మెయిన్ ప్రాజెక్ట్ నేమ్ వచ్చినప్పటికి ఎగ్జామినేషన్.
సో అందులో క్రియేట్ చేసిన మినీ ప్రాజెక్ట్స్ అన్ని ఇవ్వనమాట. అర్థమైంది వాట్ ఈస్ వాట్ అన్నది. సో ఇప్పుడు అర్థమైంది, కంప్లీట్ అయింది కదా, కంప్లీట్ గా అర్థమైంది కదా. సో అది, సో హియర్ హౌ వీ హ్యావ్ టు వర్క్ ఆన్ విత్ ఇట్. సో లెట్ మీ గో టు ద ఫస్ట్ వన్, మల్టిపుల్ అప్లికేషన్స్. సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఏం చేయాలి? సెట్టింగ్స్ లోకి వెళ్ళి సో లైన్ నెంబర్ ఇక్కడికి వెళ్ళి ఫస్ట్ థింగ్ ఏం చేయాలి ఇక్కడ? సో యాప్ 1 ఐ నీడ్ టు గో విత్ అస్ యాప్ 1 కామా అగైన్, సో యాప్ 2 కామా అండ్ అగైన్, సో యాప్ 3 యాజ్ వెల్, సో యాప్ 3 యాజ్ వెల్ కామా. అదే సార్ మీరు లైన్ నెంబర్ 40 అన్నారు కదా, ఇవాళ 3 పెట్టారంటే బికాస్ 3 అప్లికేషన్స్ చేసాం కాబట్టి. ఓకేనా, మనం ఎన్ని అప్లికేషన్స్ క్రియేట్ చేస్తామో అన్ని అప్లికేషన్ సెట్టింగ్స్ లింక్ చేస్తున్నాము. సో ఆన్ దట్ కేస్ ఐ నీడ్ టు గో విత్ ఆల్ ద అప్లికేషన్స్ హియర్ యాజ్ వెల్, యాప్ 1, యాప్ 2 అండ్ యాప్ 3 యాజ్ వెల్. అండ్ ఫస్ట్ థింగ్ యాప్ 1 లోకి వెళ్ళి వ్యూస్ లోకి వెళ్ళి ఏం చేయాలి? వ్యూస్ లోకి వెళ్ళి సో ఐ నీడ్ రైట్ ద లాజిక్ హియర్. సో ఎలా రాయాలి? ఫస్ట్ లాజిక్ ఎలా రాయాలి? సో ఫ్రమ్ django.http import http response, import http response. So I will write a code for this one. Def of test case 1, def of test case 1, I need to pass the argument like request. So em rayali ikkada? So return http response, return http response. So I will make this one as a, so this is view of application 1, this is view of application 1, this is view of application 1 as well. చూసారా, అయిపోయింది, అది క్రియేట్ చేస్తాం. మళ్ళీ తర్వాత ఏం చేయాలంట? లెట్ మీ క్లోజ్ ఇట్. అప్పుడే ఓవరాల్ కాదు, ఇంకా యాప్ 2 యాప్ 3 కూడా ఉన్నాయి కదా. సో లెట్ మీ గో టు ది యాప్ 2 యాజ్ వెల్. సో యాప్ 2 లోకి వెళ్ళి మళ్ళీ ఏం చేయాలి? ఇక్కడికి వెళ్ళి అగైన్ ఐ నీడ్ టు గో టు వ్యూస్ యాజ్ వెల్. అండ్ వాట్ ఐ నీడ్ టు రైట్ హియర్? సేమ్ from django.http import http response, import http response. So def of, so test case 2 I will pass there as the test case 2, and I will pass an argument like a request as well. So return http response, return http response. So in that I will pass, so /h1 same and so this is a view of application 2, this is view of application 2. So let me close it. And app 3 malli views loki velta, so malli same thing. So here again it mentioned there like from django.http import http response, same thing. So def of test case 3 of I need to pass there as a request, again to pass there as the request as well. అక్కడ ఏదో ఒకటి పాస్ చేసుకోవచ్చు, ABC XYZ. బట్ ఇక్కడ ఎందుకు రిక్వెస్ట్ అని పెడుతున్నాను అంటే నేను చెప్పాను కదా మీకు. సో రెస్పాన్స్ అంటున్నాం అంటే రిక్వెస్ట్ చేయాలి ఫస్ట్ థింగ్, అందుకని ఏది పడేది అది సెన్స్ చేయదు. సో హియర్ వి ఆర్ ఆస్కింగ్ ఫర్ ద రెస్పాన్స్, సిన్స్ ఐ నీడ్ టు పాస్ ద ఆర్గ్యుమెంట్ లైక్ రిక్వెస్ట్ యాజ్ వెల్. సో లెట్ us go with the return http response, return http response. So h1 tag, so I need to write in this method. So h1 same and రాయాలి ఇక్కడ. So this is so view of application 3, this is view of application 3. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి తర్వాత? సో అన్ని తీసుకెళ్ళి URLs ఇంపోర్ట్ చేసుకోవాలి, అది మెయిన్ థింగ్. సో హౌ కెన్ ఐ ఇంపోర్ట్ దట్ వన్? ఫస్ట్ థింగ్ ఐ అప్లై లైక్ from application 1 import views, again from application 2 import views, from application 2 import views, again from application 3 import views. జాగ్రత్త చూడండి, ఇక్కడ మూడింటిని కూడా వ్యూస్ అని ఇంపోర్ట్ చేస్తాం. చూసారా, మూడింటిని కూడా వ్యూస్ అని ఇంపోర్ట్ చేస్తాం. సో ఇఫ్ ఐ am writing the path like this, let me copy this one as well. So here I pass this one as a, సో ఫస్ట్ URL ఏమి ఇస్తానంటే MA1 అని ఇస్తాను అనమాట, మల్టిపుల్ అప్లికేషన్ 1 అని ఇస్తాను. సో హియర్ ఇఫ్ ఐ am making like this, సో వ్యూస్ డాట్ టెస్ట్ కేస్ 3 మాత్రమే వస్తుంది, 1 రావట్లేదు. చూసారా, సో ఇట్ ఈస్ ఓన్లీ షోయింగ్, ఇక్కడ మీరే చూడండి వ్యూస్ డాట్ టెస్ట్ కేస్ 3 మాత్రమే వస్తుంది. Even though we have created 3 test cases, test underscore case 1, test underscore case 2, test underscore case 3. ఇక్కడ ఏమవుతుందంట, ఓన్లీ మనకి టెస్ట్ కేస్
3 మాత్రమే యూజ్ అవుతుంది. ఇక్కడ అది మాత్రమే చూపిస్తుంది. సో వాట్ అబౌట్ దిస్ 1 సార్? సో 1 ఏమైపోయింది? సో 1 పెడితే ఏమవుతుంది? సో లెట్ మీ రన్ దిస్ కోడ్. కోడ్ రన్ చేద్దాం ఫస్ట్. సో కోడ్ రన్ చేసి చూద్దాం వాట్ హ్యాపెండ్ అనేసి. సో హియర్ ఎలా రన్ చేయాలి కోడ్ అన్నది? పైథాన్, సో పైథాన్ manage.py, sorry, run server. I need to mention there as the run server. ఏమొస్తుంది ఇక్కడ? సో apps.view has no attribute test case 1. Did you mean test case 3 అని అడుగుతుంది మనం. బట్ అక్కడ టెస్ట్ కేస్ 1 అని ఉంది. సో వాట్ హ్యాపెండ్ హియర్? ఎందుకు అది వర్క్ అవ్వట్లేదు? వ్యూస్ డాట్ సో app1.views అని పెట్టుకోవాలి. వ్యూస్ డాట్ టెస్ట్ కేస్ 1 అని పెట్టడం కాకపోతే కదా అలాగా. సపోజ్ ఇప్పుడు మూడిట్లో కూడా సేమ్ నేమ్ ఉంటే ఏం చేస్తావు? ఇప్పుడు మూడిట్లో కూడా టెస్ట్ కేస్ 1 ఉందంటే అప్పుడు ఏమవుతుంది? అప్పుడు మెథడ్ ఓవర్లోడింగ్ అయిపోతుంది కదా, ఒకటే మెథడ్ యూస్ చేయడం వల్ల. అందుకు అలా ఇంపోర్ట్ చేసుకోకూడదు. సపోజ్ మీరు ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకోండి, ఇలా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఎలా ఇంపోర్ట్ చేసుకోవచ్చు? ఫ్రమ్ app1.use, సో ఇలా రాయొచ్చు అనమాట. ఇంపోర్ట్ టెస్ట్ కేస్ 1 అని పెట్టచ్చు. అది బేసిక్ మెథడ్. బట్ ఇక్కడ ఏంటంటే ఇలాంటి ప్రాబ్లమ్ ని మీరు ఎలా సాల్వ్ చేస్తారని అడుగుతున్నాను. సో హౌ యూ విల్ ఓవర్టేక్ దీస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అంటే మీకు తెలియాలి కదా కండిషన్ అన్నది. సో ఈవెన్ మన టెస్ట్ కేస్ 1 ఉన్నా సరే కూడా ఎందుకు అది ఇక్కడ డిక్లేర్ కావట్లేదు, ఓన్లీ టెస్ట్ కేస్ 3 మాత్రమే ఎందుకు డిఫైన్ అవుతుంది? సో ఆ ప్రాబ్లం కోసం అనమాట. నేను చెప్పాలన్నా చెప్పి వదిలేస్తా అలాగని, బట్ దట్ డజంట్ మేక్ సెన్స్. సో ఇలాగ ఎందుకు అవుతుంది? సో హౌ టు ఓవర్టేక్ దీస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఐమ్ ఆస్కింగ్. చెప్పండి ఎందుకు అలా అవుతుంది? మనం ఇన్ని రోజులు చెప్పుకున్న లాజిక్స్ ప్రకారం అయితే పైథాన్ అనేది ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. సో కాబట్టి ఏమైందంట? వ్యూస్ అని ఉంది కాబట్టి లాస్ట్ లో ఉన్న వ్యూస్ తో మాత్రమే అప్డేట్ అయింది. ఫైన్, దట్స్ ఇట్. సో ఇంకొక కండిషన్ ఏంటి? సో ఇప్పుడు ఎలా ఓవర్టేక్ చేయొచ్చు దాన్ని? సో ఆ లాజిక్ అయితే ఓకే. సో ఎందుకు లాస్ట్ డే వస్తుంది? సపోజ్ ఇప్పుడు అప్లికేషన్ 4 ఉంది అనుకోండి, మళ్ళీ ఇంపోర్ట్ చేసుకుంటే ఏమవుతుంది? దాంట్లో ఉన్నది మాత్రం వస్తుంది, టెస్ట్ కేస్ 4 అని మాత్రం వస్తుంది. నేను ఇదే కానీ అప్లికేషన్ లైక్ అప్లికేషన్ 3 లో వ్యూస్ లో ఏం కోడ్ రాలేదంటే అప్పుడు టెస్ట్ కేస్ 2 వస్తుంది. సో ఇప్పుడు దీన్ని ఎలా ఓవర్టేక్ చేయాలని అడుగుతున్నాను. సో హౌ టు ఓవర్టేక్ దీస్ కండిషన్? ఏం యూజ్ చేయొచ్చు? సో ఆన్లైన్ పీపుల్, హౌ కెన్ వి ఓవర్టేక్ దిస్ గైస్? గోపి, రిషిత, సుష్మిత, యశ్విన్. అలాగే ఎందుకు చెప్తున్నాం కదా, ఒక ప్రాజెక్ట్ లో ఉన్న అప్లికేషన్స్ అన్ని ఒకటే అలా ఇంపోర్ట్ చేస్తావు. ఇప్పుడు అన్ని ఒకసారి రన్ చేయాలి కదా. ఫస్ట్ ఒకటి చేస్తే అవుతుంది, సింగిల్ చేస్తే అవుతుంది, బట్ అలా కాదు. మన కాన్సెప్టే మల్టిపుల్ అప్లికేషన్స్ కూడా ఎలా రన్ చేయాలని అడుగుతున్నా. సో హౌ కెన్ వి మేక్ ఇట్ సెన్స్? బాగా ఆలోచించండి. మీకు ఆల్రెడీ తెలుసు, అది చెప్పాక ఇంతనే అంటారు. ఎప్పుడైనా ఒక మోడల్ మనం ఇంపోర్ట్ చేసినప్పుడు చాలాసార్లు చేసాం. అది ఒక మోడల్ ఇంపోర్ట్ చేసినప్పుడు సో దానికి ఒక నేమ్ ఇచ్చుకున్నాం అది ఇప్పుడు కూడా. అందుకే నేను ప్రతిసారి రాసేవాడిని వాట్ ఈస్ ద మాడ్యూల్, హౌ టు ఇంపోర్ట్ ద మాడ్యూల్ అనేసి. సో అడ్వాన్స్ అయితే చెప్పిన ప్రతిసారి కూడా లాగింగ్ మోడల్కి అయితే లాగింగ్, మల్టీ థ్రెడింగ్ అయితే థ్రెడ్డింగ్, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అయితే ఆర్ఈ అనేసి ప్రతి మోడల్ ఇంపోర్ట్ చేసినప్పుడు చిన్నది యూజ్ చేసాం. నేను ఒక ఎక్స్టెన్షన్ పెట్టాం అక్కడ. అంతే, అలియాసింగ్ పెట్టామంటే ఏమవుతుంది? అంతే, అది అయిపోతుంది. సేమ్ మనం ఇప్పుడు పాండాస్ చేసాం కదా, పాండాస్ చేసినప్పుడు ఏం చేసాం అక్కడ? యాస్ పీడి అన్నాము. నంపే పెట్టినప్పుడు యాస్ ఎన్పి అన్నాము. అంటే దాని మీనింగ్ ఏంటి? నిక్ నేమ్ చేంజ్ చేస్తున్నాం. సేమ్ ఇక్కడ కూడా అంతే. సేమ్ అప్లై చేయాలి. ఇక్కడ యాస్ V1 అని పెడతాము. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తాము? సో హియర్ ఐ నీడ్ టు గో విత్ యాస్ V2 అని పెడతాను. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తాను? యాస్ V3 అని పెడతాను. సో ఇప్పుడు ఫస్ట్ డిక్లేర్ చేయాలి కాబట్టి ఎలా రాస్తాను అంటే ఐ కెన్ రైట్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, జస్ట్ సెకండ్ గైస్. హలో.
సో ఇప్పుడు ఎలా రాసుకోవాలి ఇక్కడ నేను అంట, సో ఐ నీడ్ టు రైట్ దేర్ లైక్ v1 డాట్ వచ్చిందా రాలేదు ఇప్పుడు ప్రీవియస్కి ఎందుకు రాలేదు, బికాస్ ఇంటర్మీడియట్ లాంగ్వేజ్ కాబట్టి లాస్ట్ గా ఉన్న వ్యూస్ తో మాత్రమే అప్డేట్ అయిపోయింది. సో హౌ టు మేక్ ద నెక్స్ట్ వన్ గైస్, తర్వాత ఎలా చేయొచ్చు, సో లెట్ మీ కాపీ దిస్. సో ఇప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ దీని పేరు వచ్చినప్పటికి MA2 అని ఇస్తాను, సో MA3 అని ఇస్తాను. సో నెక్స్ట్ థింగ్ టెస్ట్ కేస్ 2, టెస్ట్ కేస్ 3. సో V2 V3 here I need to go with us V2 and at last here I need to mention there as the V3. That's it. అర్థమైందా? ఇప్పుడు మోడల్స్ ఇంపోర్ట్ చేసుకోవాల్సింది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో డైరెక్ట్ గా రాయొచ్చు లైక్ app1.views అనేసి. బట్ ఇలాగ ఇంపోర్ట్ చేసినప్పుడు ఏం చేయాలి, మల్టిపుల్ టైమ్స్ రిటర్న్ అవుతున్నప్పుడు ఆన్ దట్ కేస్ వీ హ్యావ్ టు యూజ్ ద అలియాసింగ్, అక్కడ అలియాసింగ్ యూజ్ చేయాలి. సో నౌ దేర్ విల్ బి నో ఎర్రర్స్ అస్ సార్. సో అదే రన్ అవుతుంది ఆటోమేటిక్ గా కోడ్ అన్నది. సో లెట్ మీ క్లోజ్ ఇట్ అండ్ ఇట్ విల్ రన్ ఇట్ అగైన్. సో ఎర్రర్ రైజ్ అయిపోయింది కదా, see. So let me copy this one guys, let me copy this one. Same pattern first MA1, so MA1 వచ్చిందా, this is view of app1. So if I am going with MA2, this is view of app2, and if I am going with MA3, this is view of app3. అర్థమైందా? అంటే మనం ఇంతవరకు ఫ్రంట్ ఎండ్ చేసాం కదా HTML CSS లో, వాటన్నింటి కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో దాన్ని చెప్పడం కోసమే మరీ చెప్తున్నాను, ఆ పేజెస్ అన్ని ఎలా చూపించాలి ఏంటనేసి. సో ఈస్ ఎవ్రీథింగ్ క్లియర్ గాయ్స్, ఆన్లైన్ పీపుల్ అర్థమైందా వాట్ వి హావ్ డన్ హియర్, వ్యూస్ అనేది ఎలాగ అప్లై చేసామన్నది. ఫస్ట్ ఏం చేయాలి, settings.pyకి వెళ్ళాలి. settings.pyలో settings.py ఇదంతా కాపీ చేస్తా. సో మళ్ళీ ఎవరు వస్తున్నాడు, ఓకేనా. నెక్స్ట్ థింగ్, సో ఏం చేయాలి ఇక్కడ app1, సో app1 లోకి వెళ్ళి వ్యూస్ లోకి వెళ్ళాలి, views.py. సో views.py, సో వాట్ ఎవర్ ద లాజిక్ యూ వాంట్ యూ హ్యావ్ టు రైట్ దట్ లాజిక్ దేర్. సో ఎక్కడ ఉంది ఇక్కడ views.py, ఇక్కడ ఉంది. సో Ctrl+A Ctrl+C simplification. And next thing app2 నుంచి వెళ్తే, సో app2 views.py, so views.py as well. So for that ఇది Ctrl+A Ctrl+C. So app3, so which is nothing but I make a statement like views.py again. So views.py again. ఓకేనా. తర్వాత ఏం చేయాలి మళ్ళీ ఇక్కడ, సో urls.py, సో urls.py as well, and let me copy this one. తర్వాత ఏం చేసామంట, python manage.py run server. సో ఏమేమి చేయాలి ఇక్కడ లాస్ట్ నెక్స్ట్ థింగ్, బ్రౌజర్ లో సో ఇదంతా కాపీ చేస్తారు. కాపీ చేసిన తర్వాత సో ఫస్ట్ థింగ్ MA1, నెక్స్ట్ థింగ్ MA2, నెక్స్ట్ థింగ్ MA3. దట్స్ ఇట్. సో అర్థమైందా, సో వాట్ ఈస్ వాట్ అని మొత్తం క్లియర్ ఐడియా ఉంది కదా. ఎస్. సో నెక్స్ట్ థింగ్, సో హియర్ జాగ్రత్త వినండి. సో టెంప్లేట్ creation in Django. What is this template creation in Django? So let us check out with this. Template creation, spelling mistake here. This template creation. So what is this template creation as well? So let us check out with this.
So templates are used to represent the front end page of the application. So using Django. So templates plays a key role. So templates plays a key role. So while representing the perspective presentation of the application. So HTML, CSS, JavaScript, Bootstrap, etc. So will be used in templates as well. And next thing, so templates are to be linked with the project. So through the settings as well. And next thing, so here, so for static files creation, so templates plays a key role. And next thing here we have as the render function. So what is this render? So render plays a key role. So while working with the templates, in Django, and render doesn't allows to doesn't so here's so render allows for so quick running of the application and reduces the time for reloading as well. Next thing, so here, so HTML, CSS, JavaScript files, so must is okay. So will be displayed on the web page. So only with the render. So only with render. So without reloading the page, multiple times, as well. బేసిక్గా టెంప్లెట్స్ అంటే ఏంటి? టెంప్లెట్స్ అంటే క్లాస్ బ్లూ ప్రింట్ లేదంటే సో యూజువల్లీ మనకి మెమ్స్ వస్తాయి కదా, అంటే మనకి ఇన్స్టాగ్రామ్ లోని ఫేస్బుక్ లో మెమ్స్ వస్తాయి కదా. మెమ్స్ అంటే ఏంటి అంటే ఆ టెంప్లెట్స్ అనేవి ఫిక్స్ అయిపోయి ఉంటాయి, బట్ మనకు వాటికి కావాల్సిన కంటెంట్ మనం వాటిని రాయొచ్చు. అంటే మన సిచ్యువేషన్ తగ్గట్టు డైలాగ్స్ కామెడీ అయితే కామెడీ కానివ్వండి, వాటిని మనం అక్కడ ప్లేస్ చేయొచ్చు అనమాట. అంటే బ్యాక్గ్రౌండ్ టెంప్లెట్స్ అనేవి ఫిక్స్ అయిపోయి ఉంటాయి. బట్ హియర్ వి విల్ యూజ్ యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్. మన రిక్వైర్మెంట్ కి తగ్గట్టు యూజ్ చేసుకుంటాం ఆ టెంప్లెట్ అనేది. ఓకేనా? సేమ్ థింగ్ హియర్ ఆల్సో. Whenever if you want to represent the front end page of an application, ఒక పేజ్ యొక్క ఫ్రంట్ ఎండ్ పేజ్ ని మనం రిప్రజెంట్ చేయాలంటే ఆన్ దట్ కేస్ we need to use the templates. అర్థమైందా?
ఒక అప్లికేషన్ ఒక ఫ్రంట్ ఎండ్ పేజ్ ఎప్పుడైతే మనం రిప్రజెంట్ చేయాలంటే సో అలాంటప్పుడు ఏం యూజ్ చేయాలంట, టెంప్లెట్స్ అన్నవి యూజ్ చేయాలి. అండ్ హియర్ వీ హ్యావ్ టు లింక్ ద టెంప్లెట్స్ విత్ ఇన్ ద సెట్టింగ్స్ లో మనం లింక్ చేయాలన్నమాట. ఇంతవరకు అప్లికేషన్ 1 అప్లికేషన్ 2 యాడ్ చేసాం కదా. సో బట్ ఇన్ దిస్ కేస్ హియర్ వీ హ్యావ్ టు లింక్ ఇన్ ద సెట్టింగ్స్ లో లింక్ చేయాలి. సో ఇంకా అలాగా స్టెప్ బై స్టెప్ పెరుగుతూ ఉంటుంది అనమాట, వాట్ ఈస్ వాట్ అనేది ఒకదాని తర్వాత ఒకటి. సో ప్లీజ్ లిసన్ ఇట్ కేర్ఫుల్లీ. ఇంకా నెక్స్ట్ థింగ్ ఇక్కడ ఏంటంటే టెంప్లెట్స్ లో ఏటేట్ వస్తాయి, లైక్ ఇమేజెస్ కానివ్వండి, మనం చేసే HTML ఫైల్స్, CSS ఫైల్స్, బూట్ స్ట్రాప్ ఫైల్స్, ఎవ్రీథింగ్ విల్ కమ్స్ అండర్ ద టెంప్లెట్స్ ఇట్ సెల్ఫ్. ప్రతిదీ కూడా టెంప్లెట్ లో మాత్రమే వస్తుంది. That's it. And what is meant by render? What is meant by render means, so if we want to reloading the page multiple times, ఒకేసారి మల్టిపుల్ టైమ్స్ మనం మల్టిపుల్ చేయాలంటే ఆన్ దట్ కేస్ వీ హ్యావ్ టు యూస్ ద రెండర్. జాగ్రత్త చూడండి ఇక్కడ. సో హియర్ ఇఫ్ యూ సీన్ హియర్ వేర్ ద వ్యూస్, సో వ్యూస్ దే చూడండి ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ సైడ్ మీకు రెండర్ అని కనిపిస్తుందా, చూసారా? గుర్తుందా నిన్న మనం ఏం చేసామంటే అప్లికేషన్ లోకి కొన్ని చేంజెస్ చేసాం. వ్యూస్ లోకి వెళ్ళి సెంటర్ ట్యాగ్ పెట్టాము, సెంటర్ ట్యాగ్ పెట్టి రీఫ్రెష్ కొట్టగానే మనకి వచ్చింది సెంటర్ కి వితౌట్ ఎనీ లెస్ టైం. సెకండ్ అని కాదు కానీ వెంటనే రీఫ్రెష్ చేసిన వెంటనే సెంటర్ లోకి వచ్చింది అనమాట. ఎందుకు వచ్చింది? బికాస్ ఆఫ్ దిస్ రెండర్ ఫంక్షనాలిటీ. అర్థమైందా? అంటే క్విక్ గా రెస్పాండ్ అవడానికి. లైక్ ఒక HTML పేజ్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో లోడ్ ఎక్కువ అయిపోయి కొద్దిగా. సో లోడ్ ఈస్ నథింగ్ బట్ ఇమేజెస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, ట్యాగ్స్ కానివ్వండి, ఎక్కువ అయ్యే కొద్ది అది టైం పడుతుంది మాత్రం లోడ్ అవ్వడానికి. మనం ఫొటోస్ మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు చూసే ఉంటారు, ఆ ఇమేజెస్ అన్ని ఒక్కొక్కసారి లోడ్ అవుతే టైం పడుతుంది కదా. సో ఫర్ సో అవాయిడింగ్ సచ్ టైప్ ఆఫ్ కండిషన్స్ వీఆర్ యూజింగ్ రెండర్ హియర్. ఓకేనా? పేజ్ లోడింగ్ టైం రెడ్యూస్ చేయడం కోసము రెండర్ అన్నది యూజ్ చేస్తాం. సో క్విక్ అండ్ ఫాస్ట్ గా మనకి రెస్పాన్స్ ఇస్తుంది రెండర్ యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ థింగ్ హియర్ ఈస్ whenever we are dealing with the templates, it is always mandatory to use the render. టెంప్లెట్స్ యూజ్ చేస్తున్నామంటే ఖచ్చితంగా రెండర్ యూజ్ చేయాల్సింది. సో అర్థమైంది టెంప్లెట్స్ అంటే ఏంటి, వాట్ ఈస్ వాట్ అన్నది. సో ఆన్లైన్ పీపుల్ ఆర్ క్లియర్ విత్ ఇట్ గైస్, ఎవ్రీవన్? సో ఏం అర్థమవుతుంది, నాకే అర్థం అవ్వట్లేదు. చూద్దాం ఏమవుతుంది, చూద్దాం తర్వాత. Just have a look on it, guys. So here, let me create the next one. So render అంటే దేనికి యూజ్ చేస్తామంట, టు అవాయిడింగ్ ద రీలోడింగ్ ఆఫ్ ద పేజ్. సో ఫాస్ట్ గా మనకి సో రిటర్న్ అయిపోతుంది అనమాట. సో CD OneDrive, CD డెస్క్టాప్, CD Django ప్రాజెక్ట్స్. సో CD Django ప్రాజెక్ట్స్ సేమ్ చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి when we /scripts /activate, when we /scripts /activate ఏమన్నా ఇక్కడ Django -admin స్టార్ట్ ప్రాజెక్ట్. సో ఏంటంటే సో ఇప్పుడు మనం డీల్ చేస్తున్న టాపిక్ ఏంటి, టెంప్లెట్స్. కాబట్టి ఏం చేస్తారంట, టెంప్లెట్ ఇన్, సో మళ్ళీ టెంప్లెట్ అని పెట్టండి, ఇంకో ఫైల్ క్రియేట్ చేయాలి అందులోనే. సో టెంప్లెట్ ఇన్ Django, సో టెంప్లెట్స్ అన్నమాట, templates in Django. So here it will create a file, guys. So CD templates, CD templates _ in Django. So next thing, python manage.py start app application 1 as well. So let me click on the enter. అప్పుడే కంగారు పడకండి. సో హియర్ ఐ నీడ్ టు గో విత్ ద సేమ్ థింగ్, కోడ్ స్పేస్ డాట్. జాగ్రత్త చూడండి అక్కడ. సో టెంప్లెట్స్ ఇన్ Django అండ్ దెన్ హియర్ ఐ నీడ్ టు గో విత్ అప్లికేషన్ 1. జాగ్రత్త వినండి ఇక్కడ. సో లెట్ మీ క్లోజ్ ద అనదర్ టాబ్ గైస్. సో ఇది ఒకటే ఉంది. సో టెంప్లెట్ అప్లికేషన్ 1 టెంప్లెట్స్ ఇన్ Django. ఇప్పుడు మనం చేసుకునే కాన్సెప్ట్ పేరు టెంప్లెట్స్ ఇన్ Django. ఇప్పుడు నేనేం చెప్తున్నాను, టెంప్లెట్స్ అంటే ఏమని చెప్తున్నాను, HTML ఫైల్, CSS ఫైల్, జావా స్క్రిప్ట్, వాటన్నిటిని యూజ్ చేయడానికి యూజ్ చేస్తామని చెప్తున్నాను టెంప్లెట్స్ అనేది. సో హౌ టు క్రియేట్ దట్ వన్, సో ప్లీజ్ లిసన్ ఇట్ కేర్ఫుల్లీ గైస్. సో ఎక్కడైతే మన పాత్ ఉందో జస్ట్ హావ్ ఎ లుక్ ఆన్ ఇట్. సో వేర్ ఈజ్ అవర్ పాత్ యాక్చువల్లీ హియర్. సో ఎక్కడ ఉంది మన పాత్,
సో ఎక్కడ ఉన్నది డిజాంగో ఇదే కదా. సో డిజాంగో ప్రాజెక్ట్స్. సో డిజాంగో ప్రాజెక్ట్స్ లో మన ఫైల్ నేమ్ ఏంటి, టెంప్లెట్స్ ఇన్ డిజాంగో. సో ఇదే మన టెంప్లెట్స్ ఇన్ డిజాంగో. ఇప్పుడు ఏం చేయాలంటే జాగ్రత్తగా వినండి ప్లీజ్ గాయ్స్ ఎవ్రీవన్. సో ప్లీజ్ లిసన్ ఇట్ కేర్ఫుల్లీ. సో రైట్ క్లిక్ చేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. తెలుసు కదా ఫోల్డర్ క్రియేట్ చేయడం బేసిక్ గా. సో ఐ విల్ డైరెక్ట్లీ క్లిక్ విత్ దిస్ వన్ గాయ్స్. సో షార్ట్ కట్ తో క్రియేట్ చేస్తా. సో మై ఫోల్డర్ నేమ్ ఇస్ నథింగ్ బట్ ద టెంప్లెట్స్. ఓకేనా. సో టెంప్లెట్స్ లో ఏం యూస్ చేస్తారంట, ఇన్ ద టెంప్లెట్స్. సో అగైన్ ఐ విల్ క్రియేట్ అనదర్ ఫోల్డర్. సో మళ్ళీ టెంప్లెట్స్ లో ఏం చేస్తానంటే ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేస్తా. దట్ ఫోల్డర్ నేమ్ ఇస్ నథింగ్ బట్, సో హియర్ ఇట్స్ బెటర్ టు మేక్ ఇట్ as ఫ్రంట్ ఎండ్ అని పెడదాం. ఫ్రంట్ ఎండ్. అర్థమైందా. సో ఏం చేసింది చెప్పండి. ఫస్ట్ మనం డిజాంగో ఎక్కడైతే ఉందో ఆ ప్రాజెక్ట్ లోకి వెళ్ళాము. ఆ ప్రాజెక్ట్ లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు క్రియేట్ చేసిన ఫైల్ వెళ్ళాము. దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేసామంట, సో కొత్త ఫోల్డర్ క్రియేట్ చేశారు టెంప్లెట్స్ అనేసి. మళ్ళీ టెంప్లెట్స్ లో ఏం క్రియేట్ చేశారంట, ఫ్రంట్ ఎండ్ ఇంకో పేజ్ క్రియేట్ చేశారు. ఓకేనా. సో వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఐ గో టు దిస్ పేజ్. సో విల్ ఇట్ యాడ్స్ ఆర్ నాట్. చూసారా యాడ్ ఏం చూసారా టెంప్లెట్స్ అనేసి. సో హియర్ వి డు హావ్ టెంప్లెట్స్, హియర్ వి డు హావ్ as ద ఫ్రంట్ ఎండ్. సో ఇది స్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి. సో అర్థమైంది ఎంతవరకునా. సో ఎవ్రీవన్ ఆన్లైన్ పీపుల్ ఆర్ క్లియర్ గాయ్స్ అప్ టు నౌ. సో మళ్ళీ చెప్పాలి దానికోసం. ఎస్. సో ఫస్ట్ ఏం చేసామంట, బేసిక్ గా నిన్న ఇవాళ చెప్పినట్టు క్రియేట్ చేసాము. ఆ ఫైల్ ఓపెన్ చేసి ఆ ఫైల్లోకి వెళ్ళి కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసి మళ్ళీ ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేసాం ఫ్రంట్ ఎండ్ అనేసి. సో ఇదంతా మనం సెటప్ చేసుకున్నాం. సో నెక్స్ట్ థింగ్ హియర్ ఐ నీడ్ టు గో టు ద సెట్టింగ్స్కి వెళ్ళాలి. సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత కిందకి వెళ్తే ఏం యాడ్ చేయాలి ఇక్కడ. సో వాట్ ఈస్ అవర్ అప్లికేషన్ నేమ్, అప్లికేషన్ 1. సో హియర్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ద అప్లికేషన్ 1. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, మనం అప్లికేషన్ 1 అని పెట్టాము. సో హియర్ వి హావ్ గివెన్ as అప్లికేషన్ 1, హియర్ ఆల్సో నీడ్ టు గో విత్ as అప్లికేషన్. ఇప్పుడు జాగ్రత్తగా సెట్టింగ్స్ లో కొత్తది యాడ్ చేయాలన్నమాట. ఎక్కడ యాడ్ చేయాలంటే లైన్ నెంబర్ 16 ఉంది కదా, 16 కింద 17 దగ్గర ఏం యాడ్ చేయాలంటే template_dir అని పెట్టాలి. ఏం చేయాలి, template_dir is equal to base dir /base dir ఈ పేజ్ నేమ్ ఏంటి, దీని పేరు టెంప్లెట్స్. ఐ నీడ్ టు మెన్షన్ దేర్ యాజ్ ద టెంప్లెట్స్ యాజ్ వెల్. అది రాయాలి అక్కడ. నేను అర్థమైందా, అర్థం కానట్టుందా. ఫస్ట్ అప్లికేషన్ 1 యాడ్ చేసాం, తర్వాత ఏం చేసాము లైన్ నెంబర్ 17కి వెళ్ళాము. 17కి వెళ్ళిన తర్వాత template_dir ఈక్వల్ టు base dir /templates అని ఇస్తున్నాం. లేదు సార్ నేను ఇది మర్చిపోతానంటే ఏం కంగారు పడకండి, సైన్ ఇక్కడ చూడండి. చూసారు అక్కడ సెలెక్ట్ చేశాను. సో కమెంట్ లో ఉంది కదా, సో ఆ కమెంట్ లో base dir /subdir అని ఉంది కదా. సో base dir /templates అంటే మీరు ఏది క్రియేట్ చేస్తారో నేమ్ ఇవ్వాలి. సో ఇక్కడ అయిపోలేదు సెట్టింగ్స్. మళ్ళీ ఏం చేయాలంట, మీరు ఏదైతే క్రియేట్ చేశారో వాట్ ఎవర్ యూ హ్యావ్ క్రియేటెడ్ యూ టు కాపీ దట్ వన్. ఈ కాపీ చేసి కిందకి వెళ్తే, సో హియర్ ఇఫ్ యూఆర్ గోయింగ్ టు ద బాటమ్, ఇక్కడ లైన్ నెంబర్ 15 అనేది డిఐఆర్స్ అని ఉంటుంది. సో ఇక్కడ పేస్ట్ చేయాలి. అర్థమైందా. సో ఏం చేయాలి, ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ ఏం చేయాలి, సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. అది మర్చిపోకూడదు, ఫస్ట్ థింగ్ అది అప్లికేషన్ 1 ఇవ్వాలి, అది ఫస్ట్ థింగ్. తర్వాత ఏం చేయాలి, 17 గుర్తుపెట్టుకోండి, నెంబర్స్ గుర్తుపెట్టుకోండి. లైన్ నెంబర్ 17కి వెళ్ళి ఏదో ఒక నేమ్ ఇచ్చుకోండి. అంటే ఇక్కడ టెంప్లెట్ మీద చేస్తాం కాబట్టి ఆ నేమ్ ఇచ్చాను. సో మీరు మీకు నచ్చిన నేమ్ ఇచ్చుకోండి. సో లైక్ ఏబిసి ఏదో ఒకటి ఇచ్చుకోండి. సో ఇక్కడ ఏం చేస్తారు, నెక్స్ట్ థింగ్ హియర్ base dir /templates మనం బయట క్రియేట్ చేస్తాం కదా, సో ఆ ఫైల్ ఇక్కడ ఇస్తున్నాను. ఓకేనా. తర్వాత ఏం చేస్తారు, మళ్ళీ లైన్ నెంబర్ 17 ఉన్న వేరియబుల్ కాపీ చేసి 59 దగ్గర పేస్ట్ చేయాలి. లేదు సార్ నేను మర్చిపోతానంటే ఇదే స్టేట్మెంట్ ఉంది కదా, ఇదే స్టేట్మెంట్ ఉంది కదా, యూ కెన్ డైరెక్ట్లీ కాపీ దిస్ స్టేట్మెంట్ హియర్. మీరు ఇక్కడే కాపీ చేసి డైరెక్ట్ గా. సో రెండు ఒకటే కదా, బట్ ఎక్కడ ఓన్లీ ఒక అప్లికేషన్ చేసినప్పుడు మాత్రమే చేయాలి అలాంటివి. ప్రీవియస్ చెప్పినట్టు మల్టిపుల్ అప్లికేషన్ చేసామనుకోండి అప్పుడు వర్క్ అవుతుంది. ఓకేనా. సింగిల్ అప్లికేషన్ చేసినప్పుడు మాత్రమే చేయొచ్చు, కానీ ఇఫ్ యు ఆర్ డీలింగ్ విత్ ద మల్టిపుల్ అప్లికేషన్స్ ఇలాంటివి చేయకూడదు అనమాట.
సో అర్థమైందా గాయస్? ఆన్లైన్ పీపుల్ సెట్టింగ్స్ లో ఏం చేయాలో ఎవ్రీవన్? గోపి, రిషిత, ప్రణతి, సుష్మిత, అశ్విన్. సామ్ క్లియర్ విత్ Yes, ఇట్? sir. ఎస్. నెక్స్ట్ థింగ్ సేమ్ చేయాలి. నెక్స్ట్ థింగ్ ఇక్కడికి వెళ్ళి జాగ్రత్తగా వినండి ఇక్కడ. సో ఫ్రంట్ ఎండ్ మీద మీరు టెంప్లెట్స్ మీద రైట్ క్లిక్ చేస్తే మీరు క్రియేట్ చేసే ఫైల్ టెంప్లెట్స్ లో క్రియేట్ అవుతుంది. అదే కానీ మీరు ఇక్కడ సో హియర్ యూఆర్ రైట్ క్లిక్ ఆన్ ద ఫ్రంట్ ఎండ్, అప్పుడు మీరు క్రియేట్ చేసే ఫైల్ ఫ్రంట్ ఎండ్ లో సేవ్ అవుతుంది. సో నేనేం చేస్తాను, హియర్ ఐ క్రియేట్ ఎ ఫైల్ దేర్ లైక్ index1.html అని పెడతా. So then I will write the query here. Then I will write the push statement here. And now I will apply like, now I will give the statement title like templates in a Django. Templates in a Django. And then here I mentioned there like h1 tag, center tag. So welcome to templates in Django. Welcome to templates in a Django as well. Okay now. సేమ్ జాగ్రత్త వినండి. సేమ్ ఎంతవరకు మనం చేసాం కదా ఇన్ని రోజులు కూడా. సేమ్ వీఆర్ అప్లయింగ్ విత్ ఇన్ దిస్ index1.html. ఇంకా బిగినింగ్ లో మాత్రమే ఉన్నాము. చెప్తాను తర్వాత వాట్ ఈస్ వాట్ అనేది. సో ఏం చేసాము, ఈ ఫైల్ ఎలా క్రియేట్ చేసాము. సో టెంప్లెట్స్ లో ఫ్రంట్ ఎండ్ మీద రైట్ క్లిక్ చేయాలి. అదే మీరు టెంప్లెట్స్ మీద రైట్ క్లిక్ చేస్తే ఏమవుతుంది, టెంప్లెట్స్ క్రియేట్ అయిపోద్ది. ఓకేనా? సో అంతా ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. దెన్ హియర్ వాట్ వీ హ్యావ్ టు డూ గైస్, ఇక్కడికి వెళ్ళి వ్యూస్ లోకి వెళ్ళాలి. అప్లికేషన్ లోకి వెళ్ళి వ్యూస్ లోకి వెళ్ళిన తర్వాత అండ్ దెన్ హియర్ యూ టు క్రియేట్ ఏ ఫైల్ లైక్ దిస్. సో డెఫ్ టెస్ట్ కేస్ 1 లో ఏం పాస్ చేయాలంట, రిక్వెస్ట్ అని పాస్ చేయాలి ఆర్గ్యుమెంట్. ఓకేనా? నెక్స్ట్ అనేది గో విత్ యాజ్ రిటర్న్ రెండర్. సో రిటర్న్ రెండర్. సో ఇన్ దట్ రెండర్ అగైన్ టు పాస్ దేర్ యాజ్ ద రిక్వెస్ట్. ఇక్కడ మీరు సపోజ్ ఇక్కడ మీరు ఏం చేశారంటే ఏబిసి అని పాస్ చేశారు అనుకోండి, ఇక్కడ కూడా ఏం పాస్ చేయాలి. సో హియర్ ఆల్సో నీడ్ టు పాస్ as ABC. సపోజ్ ఇఫ్ యు ఆర్ పాసింగ్ XYZ హియర్, సో ఇక్కడ కూడా ఏం పాస్ చేయాలి, యు హావ్ టు గో విత్ ద XYZ as. సో లెట్ us చెక్ అవుట్ విత్ దిస్. సో రిక్వెస్ట్ పెడదాము. ఓకేనా? నెక్స్ట్ థింగ్ ఇక్కడ ఏం చేయాలండి. సో వాట్ వీ హావ్ టు డూ హియర్, index1 అనే ఫైల్ ఎందులో ఉంది, ఫ్రంట్ ఎండ్ ఉంది కదా. సో ఇప్పుడు ఆ పాత్ ఇవ్వాలన్నమాట. సో ఏమని ఇవ్వాలంట, ఫ్రంట్ ఎండ్ ఫార్వర్డ్ స్లాష్ index1.html అని ఇవ్వాలి. ఇంకా అర్థమైందా? ఫ్రంట్ ఎండ్ ఫార్వర్డ్ స్లాష్ index1.html అంటే index1.html అనేది ఇక్కడ ఉంది కాబట్టి. సో ఇంతవరకు మాత్రం కాంప్లెక్స్ లో ఉంటుంది. సేమ్ థింగ్ మళ్ళీ URLs కి వెళ్తాము. సేమ్ ఇందాక ఎలా చేసాం అలాగే రాస్తుంది. ఇక్కడ ఏం రాయాలి, ఇక్కడ URLs దగ్గర ఫ్రమ్ application1 import views. So let me copy this one as well. So even right here need to mention there like so views dot test case 1 I will pass there like we are dealing with the templates right, temp1 and better. So I'm passing there as the temp1 as well. So let me run the server. So here I pass this python manage.py run server. So let me copy this one guys, and then here I need to apply this there. Same one better like temp1 page not found. Okay close avuleda catch undipoyinda. సో ప్రీవియస్ ఎందుకు రాలేదంటే ముందు అప్లికేషన్ చేసాం కదా, నీకు క్లోజ్ చేయలేదు అందుకది వచ్చింది. సో హియర్ ఫర్ సపోజ్ ఏం చేస్తారంటే index1 లోకి వెళ్ళి సో స్టైల్ ట్యాగ్ అప్లై చేసి స్టైల్ ట్యాగ్ లో ఇన్ ద స్టైల్ ట్యాగ్ ఐ విల్ గో విత్ h1. నేను చెప్పాను కదా మనం HTTP రెస్పాన్స్ చేసినప్పుడు అవ్వలేదు అది. సో ఇఫ్ ఐ ఆమ్ డీలింగ్ విత్ దిస్ వన్ హియర్ ఇట్ విల్ అప్లైస్. సో h1 కలర్. So let us go with the color like somewhat like some red color as well and background color as well. So background color ఏం చేయాలి, let me make some background like black as well. And then so width is nothing but 100% and height. So height is nothing but 50 pixels as well. And then later on I will apply like a border 3 pixels, solid red 3 pixels solid red as well. And next thing
బోర్డర్ రేడియస్ 15 పిక్సెల్స్. అంతే, ఏం చేయాల్సిన లేదు. సింపుల్ గా పేజ్కి వెళ్తా, ఇక్కడికి వెళ్ళి ఒక రిఫ్రెష్ కొడతా, అంతే అయిపోయింది. ఎందుకు వచ్చింది అంత ఫాస్ట్ గా? బికాస్ ఆఫ్ రెండర్. సో రెండర్ వల్ల అంత ఫాస్ట్ గా వచ్చింది అనమాట. సో అర్థమైందా వాట్ ఈస్ వాట్ అనేసి? బట్ డైరెక్ట్ గా ఇమేజెస్ అప్లోడ్ చేయాలంటే చేయలేము అనమాట. మనం చేసాం కదా ఇమేజెస్ అనేవి, అంటే మనం చేసినా సరే కూడా ఇట్ డజంట్ కమ్స్ అండర్ ద డిజాంగో. లైక్ డాట్ అని పెట్టేసి కానీ అలా పాత్ కాపీ చేసాం కదా. మీరు అలాంటి ట్రై చేసి అనుకోండి ఇమేజెస్ కి, ఇట్ డజంట్ కమ్స్ అండర్ ద డిజాంగో. అది డిజాంగో కిందకి రాదు. మనం వెయిట్ చేయాలంటే వాటికి మళ్ళీ ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేసి, ఆ ఫోల్డర్ లో ఇమేజెస్, వీడియోస్, ఐకాన్స్ అని మళ్ళీ ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేయాలి విడివిడిగా. వాటిలో ఇమేజెస్ స్టోర్ చేసుకోవాలి. సో వీడియో హ్యావ్ ఏ కాన్సెప్ట్ నేమ్ స్టాటిక్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఆ స్టాటిక్ అనే కాన్సెప్ట్ తోటి మాత్రం ఇమేజెస్ అప్లోడ్ చేయాలి డిజైన్ కూడా. డైరెక్ట్ గా ఎప్పుడు అప్లోడ్ చేయకూడదు. సో అర్థమైందా వాట్ ఈస్ వాట్ అన్నది? సో హోప్ ఎవ్రీవన్ వాస్ క్లియర్ విత్ ఇట్ గైస్. సో అర్థమైందా ఆల్ ఇన్ పీపుల్? Yes, sir. ఎస్. ఇప్పుడు చెప్పండి ఏం చేయాలన్నది ఫస్ట్ థింగ్. సో రెండర్ హియర్. సో example one. So here let me copy this one guys. So first thing is, so I need to copy up to this one. ఇప్పుడు చెప్పండి ఏం చేయాలి ఇక్కడ నుంచి? సో ఫస్ట్ సెట్టింగ్స్ కాదు, ఇంకా దాని ముందు ఏం చేసాము? సో ఓపెన్ ద పాత్ ఆఫ్ ద ప్రాజెక్ట్, అండ్ follow the given steps as well. So what are those? So what are the first one? So create the template folder in a project. So what is your project name guys? Templates in a Django. తర్వాత ఏం చేయాలంట? create the front end folder in a template folder. సో అయిపోయింది. నెక్స్ట్ థింగ్ అంతే, డైరెక్ట్ ఏం చేస్తాం? హియర్ వి హావ్ టు గో విత్ ద సెట్టింగ్స్ యాజ్ వెల్. settings.py. సో ఐ నీడ్ టు గో విత్ ద settings.py. సో ఇక్కడ 3 స్టెప్స్ చేయాలి settings.py లో. సో ఫస్ట్ థింగ్ ఏం చేయాలి? సో అప్లికేషన్ 1. సో హియర్ ఐ నీడ్ టు గో విత్ ద అప్లికేషన్ 1. సో లెట్ మీ కాపీ దిస్ వన్. అండ్ తర్వాత ఏం చేయాలంట? సో ఐ నీడ్ టు గో టు ద టాప్ ఆఫ్ దిస్ వన్. సో లైన్ నెంబర్ 17 దగ్గర వెళ్ళి, సో ఐ విల్ పేస్ట్ ఇట్ హియర్. సో ఇది ఏమవుతుంది? ఇది హియర్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ద లైన్ నెంబర్ 17 అండ్ హియర్ ఇట్ ఈస్ 16 అండ్ హియర్ ఇట్ ఈస్ 15 as well. సో తర్వాత ఏం చేయాలి? లైక్ నెక్స్ట్ థింగ్, సో లైన్ నెంబర్ 59. సో హియర్ వీ హ్యావ్ టు గో టు ద లైన్ నెంబర్ 59 వేర్ ఇట్ ఈస్ హియర్. సో అది ఫస్ట్ సెట్టింగ్స్ చేయాలి. తర్వాత ఏం చేయాలంట? నెక్స్ట్ థింగ్, సో క్రియేట్ ద HTML file as index1.html so by right clicking on the front end folder. అది మెయిన్ థింగ్ అక్కడ. సో నెక్స్ట్ థింగ్ index1.html. సో మీకు కావాల్సిన కంటెంట్ ఏదైతే ఉందో సో ఆ కంటెంట్ ఇక్కడ రాసుకుంటారు అనమాట. వాట్ ఇస్ ద కంటెంట్ యూ వాంట్? సో యూ విల్ గో విత్ దట్ కంటెంట్ హియర్ యాజ్ వెల్. Control-A, Control-C and let me paste it here as well. తర్వాత ఏం చేయాలి? Yes, so views.py. So let me go to the views.py and then in that so views. Here we do have as the views as well. Control-A, Control-C, Control-V. Next thing, urls.py. So urls.py as well. If you have seen here, we do have urls here. Same thing. So ఇక్కడ previously ఏం చేసాం అదే ఉంది, కొత్తగా ఏం లేదు ఇక్కడ. Again, what we have done guys, తర్వాత ఏం చేసాము? Python manage.py run server, and then here I need to copy this one \. So I need to go with as temp1. That's it. ఓకేనా? ఫ్రంట్ ఎండ్ పేజ్ లో మీరు ఏ కంటెంట్ అయితే రాస్తారో ఆ కంటెంట్ అన్నది మీకు డిజాంగోలో ఎలా వర్క్ అవుతుంది అనమాట.
సో అర్థమైందా వాట్ ఈస్ వాట్ అన్నది. సో హియర్ దిస్ ఈస్ హౌ వీ కెన్ వర్కౌట్ విత్ ద టెంప్లెట్స్ యాజ్ వెల్. ఇంకా చాలా ఉంది కానీ బట్ స్టార్టింగ్ కాబట్టి అన్ని చెప్పారంటే ఇప్పటికే మీకు అన్ని మర్చిపోతారు. సో ఇట్స్ బెటర్ టు టేక్ ఇట్ లేటర్ ఆన్. సో అర్థమైందా గైస్ ఆన్లైన్ పీపుల్ వాట్ ఈస్ వాట్ అన్నది ఎలా ఫాలో అవ్వాలి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అంతా కూడా. సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఇలా అప్లికేషన్ క్రియేట్ చేయండి. ఓకేనా, ఫస్ట్ ఇలా అప్లికేషన్ క్రియేట్ చేయండి. టెంప్లెట్ క్రియేషన్ ఉంది కదా, ఇలాగ అప్లికేషన్ క్రియేట్ చేయండి ఓన్ గా. లైక్ ఏదో ఒకటి సేమ్ చేయాలి ఇక్కడ. హియర్ ఐ హావ్ గివెన్ లైక్ హియర్ ఐ గివెన్ లైక్ ఒక చిన్న స్టేట్మెంట్ మాత్రమే ఇచ్చా. సో వెల్కమ్ టు టెంప్లెట్స్ ఇన్ డిజైన్ ఇచ్చేద్దాం. మీరు ఎక్కడేం రాయాలంటే మనం అక్కడ ఫార్మాటెడ్ స్ట్రింగ్స్ చెప్పుకున్నాం HTML లో. యు అండర్లైన్, ఇటాలిక్, బోల్డ్, సబ్సెట్, సూపర్ సెట్. సో వాటన్నిటిని రాయండి ఇక్కడ. వాటన్నిటిని రాసిన తర్వాత సేమ్ మిగతా అంతా ఫాలో అవ్వండి. ఓకేనా, సో అలాగా చేసి అప్పుడు చెక్ చేయండి వాట్ హ్యాపన్స్ వాట్ ఈస్ వాట్ అనేది. సో యూఆర్ఎల్స్కి ఎలాగ అప్లై చేయాలి మిగతాదంతా సేమ్, ఇది ఒక్కటే యాడ్ అవుతుంది. సో మీరు ట్రై చేయండి, టైం పడుతుంది. సో ఇది అయిన తర్వాత మిగతా చెప్తాను. ఇంకొక చిన్నది ఉంది బట్ ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు కాకపోతే రేపు చెప్తాను దాని గురించి. సో ట్రై చేయండి ఇక్కడ. సో బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ పీపుల్, సో ప్లీజ్ వర్క్అవుట్ విత్ ఇట్ గైస్. సో ఇంప్లిమెంట్ ద ఫార్మాటెడ్ స్ట్రింగ్స్ ఆఫ్ HTML ఇన్ దిస్ Django. సో Django లో వర్కౌట్ చేయండి అది. హలో సార్. చెప్పు గోపి. సార్ కార్డ్స్ లోపల టైటిల్ చెప్పు గోపి ఏంటి టైటిల్? టైటిల్ ఎలా పెట్టాను? కార్డ్స్ ఉన్నాయి కదా సార్, అంటే బుక్ మై షో చేయమన్నారు కదా సార్. ఇమేజ్ కింద కార్డ్స్ లోపల అదే కార్డ్స్ లోపల మనం అప్పుడు చేసాం కదా గోపి, ఆల్రెడీ చిరంజీవి గురించి ఎప్పుడు చేసినట్టు చెప్పాం కదా. ఇప్పుడు ప్లేస్ అవ్వట్లేదు అక్కడ, అది ఇమేజ్ లైక్ రావట్లేదా, టైటిల్ రావట్లేదా? ఎస్ సార్, కట్ వర్టికల్ గా వస్తున్నాయి సార్ అన్ని. అదే వెర్టికల్ గా అంటే ఇప్పుడు మీరు చేస్తే ఎలా వస్తుంది అంటే ఇమేజ్ వచ్చిన తర్వాత ఇమేజ్ కిందకి నెక్స్ట్, సారీ టైటిల్ కిందకి నెక్స్ట్ ఇమేజ్ వెళ్ళిపోద్ది. అలాగే వెళ్ళింది గోపి. సార్ నాకు కోడ్ ఫోటో పెట్టండి చూస్తాను నేను. సాల్వ్
సార్ చెప్పు గోపి. ఫోల్డర్ లో అది ఫైల్స్ క్రియేట్ చేస్తా కానీ అక్కడ విఎస్ కోడ్ లో చూపించట్లేదు. ఫోల్డర్ లో అంటే టెంప్లెట్స్ అందులో ఫ్రంట్ ఎండ్ క్రియేట్ చేస్తా కానీ ఇక్కడ విఎస్ కోడ్ లో చూపించట్లేదా? చూపించడం ఏంటి? అలా ఉండదే. సారీ క్లోజ్ చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి రన్ చేయండి. అంటే ఫస్ట్ నుంచి అంటే సిడి డెస్క్టాప్, సిడి ఫైల్ నేమ్ అలా అలా రన్ చేసి చూడు, అప్పుడు వస్తుంది. చూడు ఒకసారి చెక్ చేయి, ఓకే. టెంప్లెట్స్ ఎందుకు క్రియేట్ అయిందా? అలా రాదే, వస్తుంది. సార్ ఫస్ట్ స్టార్టింగ్ ప్రాసెస్ ఒకసారి క్రియేషన్ వచ్చిందే గోపి. ఒకసారి చూపిరా సార్ అది ప్రాసెస్ స్టార్టింగ్ స్టార్టింగ్ అంటే నోట్ చేశారు కదా సార్ అది. చూపిస్తాను ఇక్కడ. సో ఇక్కడ చూడు, ఇక్కడ సో ఇది మన ఫైల్, ఇది మన అప్లికేషన్. అప్లికేషన్ లో ఈ ఫైల్ క్రియేట్ చేయాలన్నమాట, ఈ ఫోల్డర్ క్రియేట్ చేయాలి, టెంప్లెట్స్ అన్నది. ఓకేనా? టెంప్లెట్స్ లోపల ఫ్రంట్ ఎండ్ అన్నది క్రియేట్ చేయాలి. ఫ్రంట్ ఎండ్ లోపల ఇండెక్స్ 1 ఉండాలి. యూస్ ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి, ఆర్ఆర్ఆర్ గుర్తుపెట్టుకోండి. రిటర్న్, రెండర్, రిక్వెస్ట్. సపోజ్ మీరు ఇక్కడ ఏ ఆర్గ్యుమెంట్ పాస్ చేసుకుంటారు, ఇక్కడ పాస్ చేసుకుంటారు. ఒక రిక్వెస్ట్ అన్నది మాత్రమే పారాన్సిస్ లో ఉండాలి. ప్రణతి చేస్తున్నావా? అశ్విన్ అండ్ ప్రణతి. ఎస్ చేయండి, డౌట్ ఏమొస్తే అడగండి. ఇప్పుడు
ఓకే ప్రణతి, బట్ ఏంటంటే మనం మీరు ఇక్కడే కదా టెంప్లెట్స్ క్రియేట్ చేసినప్పుడు కదా చేశారు. ముందు చెప్పింది నిన్నటి క్లాసే మళ్ళీ రివైజ్ చేసాం అనమాట, కొంచెం మల్టిపుల్ అప్లికేషన్ చేయండి, డౌట్ ఉంటే చెప్తా. ఏమైంది లేదంట. టెస్ట్ కేస్ సెట్టింగ్స్ లోకి వెళ్ళరా, టెంప్లెట్స్ అండర్స్కోర్ ఏమైంది చెప్పండి. ఆ ఇప్పటి అవసరం లేదు. ఇక్కడ మీరు ఇచ్చిన ఫ్రంట్ ఎండ్ అని ఇచ్చారు, ఇక్కడ ఫోల్డర్ ఎలా క్రియేట్ చేశారు, ఫోల్డర్ క్రియేట్ చేశారు, తీయలేదు అక్కడ ఫ్రంట్ ప్లేస్ లో లేదనమాట. సపోజ్ ఇప్పుడు టీ తీస్తాం అనుకో, టీ తీసేసి రన్ చేస్తే ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే క్రియేట్ అదే క్రియేట్ అవుతుంది. ఏమని పెట్టా, టెంప్ 1 కదా, సో టెంప్ 1 వచ్చిందా, ఉందే. బట్ ఏంటి ఇవన్నీ ఏంటి, ఏం పెట్టారా విండోస్లో, ఇబ్బంది పెట్టారు. హెడ్డింగ్ తీసేయండి, హెడ్డింగ్ తీసి మిగతా చేయండి. సబ్ అని పెట్టితే ఇలా కాదు, వెల్కమ్ టు ద డీజాంగో టెంప్లెట్ పెట్టారు కదా, ఏదో ఒక డీజాంగోకో దేనికో సబ్ పెట్టండి. మీకు డిఫరెన్స్ తెలియదు అప్పుడు దేనికి పెట్టామని, అలా ట్రై చేయండి. అక్కడ మిస్టేక్, స్పెల్లింగ్ మిస్టేక్ అంతా. పబ్లిక్ నేను చెప్పాను అది, అదే నెట్లిఫై ఉంటుంది ఒకటి, నెట్లిఫై ఒకసారి ట్రై చేయండి అనుకోండి. నెట్లిఫై సైట్ ఉంటుంది, అందులోకి వెళ్ళి మన ప్రాజెక్ట్ అంతా అప్లోడ్ చేసాం అనుకో, అదొక లింక్ జనరేట్ చేస్తాం. మన తర్వాత జనరేట్ చేసిన లింక్ రీనేమ్ చేసుకోవచ్చు. అది అందరికి పబ్లిక్ చేసాం అనుకో, అంటే త్రూ ఆ నెట్లిఫై ద్వారా మనం పే చేయాలి, ఆ లింక్ అనేది పే అవుతుంది విత్ నో నీడ్ ఆఫ్ చార్జెస్, ఏం పేమెంట్ చేయాలి కదా. సో అది కాకపోతే వెబ్ హోస్ట్ 00 అని ఉంటుంది, అందులో ట్రై చేయండి. సేమ్ థింగ్, మీ ప్రాజెక్ట్ ఉంది కదా, దాంట్లో అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత అది నోట్ చేస్తుంది, అదొక లింక్ జనరేట్ చేస్తుంది, దాన్ని మనం పబ్లిక్ చేయాలి. వెబ్ హోస్ట్ 00 ఒకటి, నెట్లిఫై ఒకటి.
సో గోపి, ప్రణతి, అశ్విన్, సో ప్లీజ్ డూ వాట్ ఐ హావ్ డన్. సో ఇచ్చింది చేయండి. మొత్తం ఏమైనా డౌట్స్ ఉంటే నాకు అడగండి, మొహమాట పడకండి. సో అసలు యూఎస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కానీ బట్ అది కూడా కాంప్లెక్స్ గా ఉంటుంది. కొంచెం టైం తీసుకుందాము. ఒక 5 days అయిన తర్వాత స్టార్ట్ చేస్తే అన్నది కంప్లీట్ గా. సో అప్పుడు మీకు దీని మీద అప్పుడు ఐడియా ఉంటుంది. కంప్లీట్ డిజాంగో ఒక అలవాటు అయిందంటే ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేసి పర్లేదు. లేదంటే ఇడికి కాక అయిపోతుంది, హాఫ్ బీక్ అయిపోతుంది. ఆన్ దట్ పర్పస్ ఐఎమ్ నాట్ స్టార్టింగ్ సో జావా స్క్రిప్ట్ చెప్తాను నేను. ఓకేనా, మేబీ మోస్ట్లీ వీక్ కాదు కానీ నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకేనా, సో రేపు వేరే కాన్సెప్ట్ చెప్తాం డిజాంగో మీద. సో డౌట్స్ ఏం లేవు కదా గైస్? గోపి, ప్రణతి, అశ్విన్ రిగార్డింగ్ టుడేస్ క్లాస్. సో డౌట్స్ ఏమి ఉన్నాయా లేవా? చేయండి, మిగతా తర్వాత చెప్పుకుందాం. సో ఇమేజెస్ ఎలాగ అప్లోడ్ చేయాలి, వీడియోస్ ఎలాగ అప్లోడ్ చేయాలి, ఐకాన్స్ ఎలాగ అప్లోడ్ చేయాలి అనేసి. ఓకేనా, సో ఐఎమ్ ఎండింగ్ ద సెషన్ guys. So we'll catch up in the tomorrow session. Thank you guys, thank you everyone. So please check out with all what we have done. Okay na, thank you guys.